హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి గుంటూరు కారం మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మన రివ్యూలోకి అయితే వెళ్ళాం అనమాట. మూవీ ఫస్ట్ మన చెప్పాలంటే కన్నా ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు కొంచెం బాధాకరంగా ఉంది అనమాట. నేను ఎవరి ఫ్యాన్స్ కాదండి. ఈ సినిమా ఒక సినిమా బాగుందంటే బాగుందని చెప్తాము, బాగాలేదంటే బాగాలేదని చెప్తాము అనమాట. ఈ నచ్చని వాళ్ళ ఫ్యాన్స్ అంటే పోయి బాయిలో దూకండి, మాకేం సంబంధం లేదు. ఈ గుంటూరు కారం మూవీకి వచ్చేసేసరికి ఏమంతా అనిపించలేదు అనమాట. మహేష్ బాబు గారిది ఒక మినిమం ఉంటుందని అనుకుని వెళ్ళాను, అంత సినిమా లేదైతే అనిపించింది అనమాట. ఇందులో మనం ఎందుకు సినిమాకి వెళ్ళాలంటే ఓన్లీ మహేష్ బాబు గారి కోసమే వెళ్ళాలండి. మహేష్ బాబు గారిదే మొత్తం సినిమాలో అంతా మహేష్ బాబు గారు ఒక్కరే మనకి బాగా అనిపించేది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ వాళ్ళు ఎందుకున్నారో తెలియదు అసలు వాళ్ళు ఎందుకున్నారో ఇంతకు అనిపించింది నాకైతే. నిజంగానే మహేష్ బాబు గారిది మొత్తం ఆయన స్లాంగ్ కానీ ఈ సినిమాలో సూపర్ అయితే అనిపించింది అనమాట. ఆయన ఎఫెక్ట్ 100కి 200% అయితే పెట్టారనమాట. కానీ త్రివిక్రమ్ గారు దీన్ని మొత్తం దొబ్బెట్టినారనమాట. సినిమా ఏమంత బాగాలేదు, స్టోరీ పరంగా కూడా ఏం సరిగా తీసుకోలేదు అనమాట. దీనికి బీజిఎం మాత్రం అమ్మ మ్యూజిక్ వచ్చేసి తమ్మను నమస్కారం నాయన తమ్మను. నిజంగా అంత దరిద్రంగా ఉంది, నిజంగా ఏమి బాగాలేదు. మనకి సాంగ్ ఇంకా మామూలుగా ఊపొచ్చి సాంగ్ ఒకటి బాగుంది, ఇంకో ఓన్లీ 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంకో 2 సాంగ్స్ ఎందుకున్నారో బాబు స్వామి, ఎంత వరస్ట్గా ఉన్నాయైతే అనిపించింది అనమాట. బీజిఎం కూడా మనకి 1-2 చోట్ల అయితే బాగుంది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే నాయన స్వామి తమ్మని ఎందుకు తీసుకున్నారా నాయన అనిపించే విధంగా తీశారనమాట. అంతా చాలా వరస్ట్గా నిజంగానే చెప్పాలంటే గాన. ఇంకా మనం ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ అయితే పెట్టారు. శ్రీలీల అయితే గాన ఎందుకు ఆయమ్మ ఓన్లీ డ్యాన్స్ కోసం తీసుకున్నారైతే అనిపించింది అనమాట. ఆయమ్మ క్యారెక్టర్ ఏం పెద్దగా లేదు అసలుకి. ఇంకొక ఆమెను కూడా తీసుకున్నారు, మీనాక్షి చౌదరి. ఆమె ఎందుకున్నా కూడా తెలియదు ఇంతకు ఆ సినిమాలో అయితే గాన. ఆ క్యారెక్టర్ ఏంటో కూడా అర్థం కాదు మనకైతే గాన. ఏం అర్థం కాకుండా అయితే 2 హీరోయిన్స్ అయితే ఉన్నారు అనమాట. నిజంగానే ఆ జగపతి బాబు గారు విలన్ అంటే విలన్, కాదంటే కాదు అన్నట్టున్నారు తెలుసా నిజంగానే. ఇంకొకటి ఏంటంటే గాన ఇందులో ఇంకా వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. ఆయన కమీడియనా అర్థం కాదు, ఒక మామూలు నార్మల్గా ఉన్నాడా అర్థం కాదు, ఏమీ లేదు. అంతగా ఏం అనిపించలేదు నాకైతే గాన. ఓన్లీ నేను మాత్రం మహేష్ బాబు గారిది ఇంత మంచి వ్యక్తి గురించి ఇంత చెప్పాలంటే కదా నాకు అంత అనిపించలేదు అనమాట. అంటే కొంచెం ఫ్యాన్స్ కూడా హర్ట్ అయితే నాకు పర్వాలేదు, అంత బాగాలేదనమాట. కానీ మహేష్ బాబు ఇంకా మనకి 3 ఏళ్ళు కనిపించారు కాబట్టి ఈసారి బాగా ఇస్తారనుకున్నాను, కానీ చాలా బాగా డిసప్పాయింట్ అయితే చేశారనమాట. ఆడియన్స్ మాత్రం ఏమీ లేదండి సినిమాలో. ఇంకా స్టోరీ అయితే మనకి ఇంకా అలా వైకుంఠపురాన్ని కొంచెం టచ్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట నాకైతే గాన. అంటే అంత ఓన్లీ అమ్మ సెంటిమెంట్ది కొంచెం బాగుంటుంది, ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ అయితే అంత బాగున్నాం అనమాట. కానీ మహేష్ బాబు గారి లుక్ అయితే వావ్ అనిపించింది నిజంగానే. మహేష్ బాబు చూస్తే కదా అది అంటాం కదా, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్, అదైతే అనొచ్చు అనమాట. నిజంగా చాలా బాగా ఆయన ఈసారి మొత్తం మహేష్ బాబు డ్యాన్స్కి అయితే చాలా బాగా ఎఫెక్ట్ అయితే పెట్టారనమాట. నిజంగా డ్యాన్స్ మాత్రం ఆయన ఇచ్చి పడేసినారు ఆయన మాత్రం. శ్రీలీల ఓన్లీ డ్యాన్స్ కోసం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టుంది అనమాట. కానీ మహేష్ బాబు గారు మాత్రం చాలా బాగా ఎఫెక్ట్ అయితే పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది. ఓన్లీ మహేష్ బాబు గారి కోసమే సినిమా చూడాలి, ఇంకా వేరే వాళ్ళకైతే ఇంకా డిసప్పాయింట్ అండి, చెత్త అనిపించింది నాకైతే గాన. ఆ కళ్ళ ముందర మహేష్ బాబు థియేటర్లో కనిపిస్తే జస్ట్ వావ్, ఇంకా ఆయన ఉన్నంతసేపు అలా చూడాలనిపిస్తుంది. ఇంకా ఆయన పోయినాక ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ వస్తాయి కదా, అది ఎంత బోరింగ్ కొడుతుంది అంటే అంత బోరింగ్ కొడుతుంది అనమాట. నిజంగా ఏం అంత బాగలేదు.
నేనైతే రేటింగ్ మాత్రం 2.5 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. ఓవరాల్గా మూవీ అయితే ఇస్ అ గుడ్ నైస్ అయితే అనిపించింది. ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నాం అనమాట మహేష్ బాబు గారి మూవీ కోసం. ఎందుకంటే ఆయన మోడల్ కనిపించారు ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే అనిపించింది అనమాట. అంతా సినిమా ఏం లేదండి, ఓవరాల్గా మూవీ అయితే ఇస్ అ గుడ్ మూవీ అంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.